ఈజ్మెంట్ యాక్ట్ అంటే ఏమిటి? 1837 ఈజ్మెంట్ యాక్ట్ చట్టం ఏం చెబుతుందంటే, ఈజ్మెంట్ యాక్టు ఒక వ్యవసాయ పొలానికి సంబంధించి, వ్యవసాయ పొలాలకు కానీ నివాస గృహాలకు కానీ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్ని పొలాలకే కానీ నివాస గృహాలకు కానీ దారి ఉందని చెప్పి ఈజ్మెంట్ యాక్ట్ చట్టం చెప్తుంది. ఈ ఈజ్మెంట్ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే, ప్రతి పొలంలో నుంచి ఇంకో పొలంలోకి వెళ్ళడానికి, ప్రతి నివాస గృహాన్ని నుంచి ఇంకో నివాస గృహానికి వెళ్ళడానికి ఈజ్మెంట్ చట్టం ద్వారాగా హక్కులు కల్పిస్తుంది, దారి హక్కులు కల్పిస్తుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఒక చేలో నుంచి ఇంకో చేలోకి వెళ్ళాలంటే, పక్క చేలో నుంచి ఇంకో పక్కనున్న చేలోకి వెళ్ళాలంటే ఆ పొలంలో నుంచి ఒక సైడ్ నుంచి పంట నష్టం చేయకుండా వెళ్ళాలి. ఒకవేళ మీరు పంట నష్టం చేసుకుంటూ వెళ్తే ఆ పంట నష్టానికి మీరు తిరిగి వారికి ఏదైతే ఉందో నష్టపరిహారం చెల్లించాలని ఉంటుంది. మీ యొక్క సమస్య ఏదన్నా దారులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఎవరైనా కానీ ఇబ్బంది పడుతుంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో కానీ, లేదా రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ కార్యాలయంలో కానీ, కలెక్టర్ కార్యాలయంలో కానీ మీరు కనుక ఫిర్యాదు చేసినట్లయితే మీ యొక్క దారి సమస్య లేకుండా అధికారులు తీరుస్తారని చెప్పి తెలియపరుస్తూ నమస్తే.